హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నా. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది. సో ఈరోజు అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అండి, ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాతే డోర్ ఓపెన్ చేస్తానన్నమాట. సో ఈరోజు అయితే లేట్ అయిపోయింది. చూసారు కదా ఎండ ఎలా వచ్చేస్తుందో. సో దట్ ఇంకా పూజకి అయితే లేట్ అయిపోతుంది అనమాట. సో ఈ మధ్య అయితే బాగా లేట్ అయిపోతుంది. సమ్మర్ కదా, నైట్ నిద్ర ఉండదు, అలాగే మార్నింగ్ మెలకు రాదనమాట. సో ఒక్కొక్కసారి అంతే. ఇంకా లైట్ ఆన్ చేసి లేనట్టుంది, వెళ్తుంది కదా అనేసి లైట్ ఆన్ చేయలేదనమాట. సో అంటే మా ముందు రోజు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నా మనకి ఏదో ఒక పని ఉంటుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, బయట ఫస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చిన వెంటనే కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే డ్రై అవుతుంది కదా, ఈ లోపు అయితే మిగతా పనులు చేసుకోవచ్చు. పసుపు రాసుకున్న వెంటనే మనం కింద పూజలో కూర్చుంటాం కదా, అదైతే ఫ్యాంట్కి మరీ దారుణంగా పసుపు అంటుకుంటుందని ఇప్పుడైతే ముందుగానే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా మా లూసి రూబీ అటు ఇటు తిరుగుతున్నారు. నేను దగ్గరికి పెడదాం అనుకున్నాను ట్రైపాడ్, బట్ టేబుల్ మీద ఉండిపోయినట్టుంది. సో బాగానే కనిపిస్తుంది అనుకున్నాను కానీ సరిగ్గా కనిపించలేదు. సో నేను ఇంకా ఆఫ్ చేయలేదు, ఇంకా అలానే వదిలేసాను అనమాట. ఇంకా తీయలేదనమాట క్లిప్, ఇంకా అలానే ఉంచేసాను. సో ఇంకా అది పూజకన్నీ ముందుగానే రెడీ చేసుకుని ఈ వీక్ అయితే నేనేమి పువ్వులు ఏమీ తెప్పించుకోలేదన్నమాట, ఫ్లవర్స్. ఎందుకంటే నాకు కుదరదేమో అనుకున్నాను. మా పీరియడ్ డేట్ వల్ల. సో అందుకోసం ఎక్కువ ఏం తెప్పించలేదు. అమ్మ కూడా టైంకి పువ్వులు పంపించింది. సో ఆ పువ్వులతోనే సింపుల్గా పెట్టేసుకున్నాను అనమాట. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కుదరదేమో. సో మేబీ కుదిరితే ఈరోజు అయితే అమ్మవారికి చీర పెడదామా అని అనుకున్నాను, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు అవుతుందో లేదో చూడాలి. సో కుదురుతుందో లేదో. సో 10 ఆ టైంకి వెళ్తాను, అప్పటికి కుదిరితే పెట్టేయాలి. ఈ వీక్ చాలా రోజుల నుంచి అవ్వలేదన్నమాట. సో మనం అవ్వకపోతే ఇంకా ముక్క అలానే ఉండిపోతుంది. అందుకోసం ఈ రోజు అయితే పెట్టేసుకుందాం అనుకున్నా. సో బయట అయితే చాలాసేపు పట్టేసింది కదా. సో ఇంకేంటంటే ఇప్పుడు బయట అంతా కూడా ఒకసారి తుడిచేసుకుంటున్నాను. నైటే అన్నీ క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకుంటాను, కానీ మా డస్ట్ ఏమీ ఉండదు. ఓన్లీ మా లూసి రూబీ ఎయిర్ ఒక్కటే ఉంటుంది. సో అందుకోసం ఒకసారి అలాగ పాచి లేకుండా తుడిచేసుకుంటాను అనమాట. నాకు ఇంకా అదొక అలవాటు. ఇప్పుడైతే ఇంకా తుడిచేసిన తర్వాత మా లూసి రూబీకి ఇడ్లీ వేసేసి ఒక పక్క, ఇంకా తర్వాత ఏమో ఈ ఫ్లవర్స్ అమ్మ పంపించింది, అవి తీసుకొని ఇంకా సర్దేసుకుంటాను అనమాట. ఇంకా ప్రసాదం వచ్చేసి లేట్గా చేస్తాను, గుడికి వెళ్ళేటప్పుడు, టెంపుల్కి వెళ్ళేటప్పుడు చేస్తాను అనమాట. సో ఇంకా ఇవన్నీ కూడా వాటర్ పెట్టేసుకుంటున్నాను. సో పూజకు కావాల్సిన అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా, దాంట్లో అయితే వాటర్ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో అది అంటే నాకు హెల్త్ అనేది ఆ రోజు బాగాలేదనమాట. సో స్టమక్ పెయిన్ ఉండడం, సో ముందుగానే ఉంటుంది కదా, నాకు 2 days ముందే వచ్చేస్తుంది అనమాట. సో నాకు స్టమక్ పెయిన్ అనేది వస్తుంది. సో అందుకోసం అయితే ఏం చెయ్యాలనిపించదు, ఇరిటేషన్ కింద ఉంటుందన్నమాట. సో అది అప్పటి వరకు కూడా ఇంకా అందుకని ఏది చేసినా సరే ఇరిటేషన్, చిరాకు, పిల్లల మీద కూడా విసుక్కుంటాను అనమాట, అలా ఉంటుంది. బట్ మార్నింగ్ టైంలో ఇలా పీస్ఫుల్గా చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అదేంటో నాకు ఫస్ట్ నుంచి అంతే. 2 days ముందుగానే నాకు స్టమక్ పెయిన్, కాళ్ళు నొప్పులు రావడం వల్ల అప్సెట్గా ఉంటుందన్నమాట. సో ఇదొక పెద్ద లేడీస్కి పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఇంకా చెప్పలేము. సో ఇవన్నీ కూడా మంచిగా అన్నీ ముందే సర్దేసుకున్నాను. యాక్చువల్గా ఈ వీక్ అసలు అవ్వదు అనుకున్నాను, బట్ మంచిగానే అయిపోయింది అనమాట. సో ఫ్రైడే రోజున మంచిగా అయిపోయింది మొత్తం. ఇలా నీట్గా ఉంటే చాలా బాగుంటుందండి. అన్నీ నీట్గా సర్దుకుంటాను. మా లూసి రూబీ అస్సలు ముగ్గు అయితే ఉంచవు, అప్పుడే డబల్ పరిగెడతాయి అన్నమాట. సో ఇదొక పెద్ద
తలనొప్పి వీటితో ఎంత మంచిగా సర్దుకున్నా. సో ఇవి అయితే అమ్మ పంపించింది కదా, ఆ వాటితోనే ఇంకా సర్దేస్తున్నాను. కొన్నే పంపించింది, బట్ ఇంకా వాటితోనే సర్దుకుంటున్నాను అనమాట. తెప్పించలేదు. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన కాడి నుంచి మనం సో మళ్ళీ మనకి అదంతా ఫ్రిడ్జ్ వస్తామాను తీస్తాం కదా, సో అవి మళ్ళీ ఫ్లవర్స్ ముట్టుకోవడం అలా ఉంటుంది. సో దేవునికి పెట్టి అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. సో అవి మళ్ళీ మనకి చాలా అప్సెట్ కదా, ఇంకా అందుకోసం అయితే ఇంకా వాటిని తెప్పించలేదనమాట. ఇంకా తులసమ్మ దగ్గర కూడా వాటర్ పెట్టేసి ప్రసాదం పెట్టేసాను. ఇక్కడ కూడా ముగ్గులు పెట్టుకున్నాను. సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ప్రశాంతంగా అయితేను. సో ఇంకా ఇప్పుడు మా లూసి రూబీకి ఇడ్లీ పెట్టి వాటర్ తెచ్చేయాలన్నమాట. కిందకి వెళ్ళి వాటర్ తెచ్చేసి టీ పెట్టుకొని తాగుతాను. సో అప్పటికే నాకు డల్గా ఉన్నాను, బట్ తెప్పించి టీ పెట్టుకుంటే కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది అనేసి సో నాకు స్టమక్ పెయిన్కి టీ తాగుతానండి. సో లేదంటే సోడా బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాకపోతే హాట్ వాటర్ అలా తాగాలి అంటారు కానీ నేను అసలు తాగలేను. సో ఇది ఒక పని ఉంది కదా మీకు. సో నిన్నటి వ్లాగ్లో చెప్పాను. సో పప్పు గ్రైండ్ చేసుకున్నాను కానీ ఫుల్ వర్షం పడింది, దానివల్ల అయితే సో ఇంకా అవ్వలేదు. ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే మంచిగానే ఉందండి, అస్సలు సో వాటర్ లాగా అయితే పిండి అయితే అవ్వలేదు. ఇంకా చిన్న కవర్ మీద పెట్టేసి వచ్చేసాను అనమాట. చాలా ఈజీగానే పెట్టేశాను. సో ఎండ అయితే గట్టిగానే ఉంది కాబట్టి సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తానన్నమాట. సో ఇక్కడ వాయిస్తో మాట్లాడాను కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కొంచెం డీసెంట్గా వస్తుంది. సో డైరెక్ట్గా మాట్లాడినటువంటి స్లాంగ్ వేరే వస్తుంది కదా, దానికోసం కొంచెం మంచిగా లేక కట్ చేసేసాను అనమాట. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు పూరి తీసుకొచ్చానండి. ఎందుకంటే సో నాకు ఇష్టమైన టిఫిన్లో పూరి ఒకటి అని చాలాసార్లు చెప్పాను కదా. సో అందుకోసము ఇంకొక ఏంటంటే సో నిన్న గ్యాస్ అయిపోయింది. సో దానికోసం ఏంటంటే ఇంకా టిఫిన్ బయట నుంచి తెచ్చుకో తినేసాను. సో ఇప్పుడైతే గ్యాస్ ఆయనకి కాల్ చేశాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్లో వస్తానన్నారు. ఆయన వచ్చిన తర్వాత వంట చేయాలి. సో చిన్నది ఉంది కానీ అది కూడా సిమ్లో ఉంది. సో అది సరిగా అవ్వట్లేదు అనమాట. మార్నింగ్ టిఫిన్ కొంచెం ఇబ్బంది అనిపించింది. సో దట్ ఇంకా ఆయన వస్తారు కదా అనేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను. సో కర్రీ ఏదైనా కుక్కర్లో సింపుల్గా చేసేద్దామనేసి. సో అంతా ఈరోజు నాన్ వెజ్ కాదు కాబట్టి సో 11కి వచ్చినా ప్రాబ్లం ఏమి ఉండదు. నేను టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను. సో ఇంకా ఇప్పుడైతే ఆయన వచ్చిన తర్వాత వంట చేయడమే అనమాట. సో కాల్ చేయగానే వస్తారు. యాక్చువల్గా నిన్నే తెస్తానన్నారు కానీ నిన్న వర్షం పడడం వల్ల సో గ్యాస్ అది లారీ అయితే రాలేదట. ఒకటి వస్తే అయిపోయిందని చెప్పారు. సో ఇంకా నేను సర్లే మార్నింగ్ తెస్తా అన్నారు కదా అనేసి ఇంక వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా అన్నారు. సో వంట చేసేయాలన్నమాట. సో ఫ్రైడే రోజున మార్నింగ్ నుంచి కొంచెం స్టమక్ పెయిన్ ఉందన్నాను కదా, దానివల్ల అయితే ఇంక వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేకపోయాను. సో వంట చేసేసి తినేసి ఆఫ్టర్నూన్ సో తినేసి కాసేపు రిలాక్స్ అవ్వడమే. సో ఇంకా ఈరోజు కుక్కర్లో చేసేద్దాం అనుకున్నాను గ్యాస్ వచ్చినా సరే, ఎందుకంటే అంత వండే ఓపిక లేదనమాట. సో ఆ రోజు కర్రీ అయితే వరస్ట్గా వచ్చిందండి. చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను కుకింగ్. సో ఆ పెయిన్ వచ్చిన 2 days మాత్రం చాలా ఇబ్బందిగా చిరాగ్గా ఉంటుంది. కానీ సో లేకపోతే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇష్టంగానే వండుతాను. కాకపోతే ఆ రోజు సో మామిడికాయ ఏదో వేసి కర్రీ చేశానండి. చాలా చిరాకు వచ్చిందనమాట, తినబుద్ధి కాలేదు. సో వేడిగా ఏదో తినాలి అన్న దాని మీద కొంచెం తినేసి సో మా వాళ్ళకైతే ఫ్రైడే కదా సో వాళ్ళకి ఏమీ ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను అనమాట. సో ఆ కర్రీతో పెడితే నన్ను ఇంకా కొడతారనమాట. సో అందుకనేసి ఆమ్లెట్లు వేసి ఇచ్చేసాను. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వాడితో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్.